టెస్లా ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ కాబోతుంది. కానీ టెస్లా ఇండియాలో సక్సెస్ అవుతుందా? లేదంటే ఫెయిల్ అవుతుందా? దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇలాన్ మస్క్ తన నెక్స్ట్ టార్గెట్ని ఇండియా మీద సెట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లోనే మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా. అఫ్కోర్స్ పొటెన్షియల్ మార్కెట్ అని చెప్పేసి ఇలాన్ మస్క్కి చైనాలో ఓడిపోయిన తర్వాత ఇండియా పెద్ద మార్కెట్ లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అంత స్మూత్గా ఇలాన్ మస్క్కి జర్నీ జరగదు. అయితే తన జర్నీ ఎలా ఉండబోతుంది, పొటెన్షియల్ ఛాలెంజెస్ అన్నీ ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ది గ్రోయింగ్ మార్కెట్. టెస్లాకి ఇప్పుడు కొత్త మార్కెట్స్ కావాలి చైనా స్లో డౌన్ తర్వాత. అండ్ ఇండియన్ పాపులేషన్ బూమింగ్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కానీ చైనాలో లాగా ఇండియాలో ఈవీ కింగ్ కాదు. ఇండియన్ ఈవీ మార్కెట్ ఇప్పటికి కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఎర్లీ స్టేజెస్లోనే ఉంది. అండ్ టెస్లాకి ఫస్ట్ హర్డిల్ ఏంటి అంటే హై ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పటి వరకు. సో టెస్లా మరియు ఇంకా మిగిలిన ఈవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఎక్కువగా ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయి ఇండియాలోకి వాళ్ళ ఈవీస్ని డైరెక్ట్గా సెల్ చేయడానికి. సో ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి అలాగే డొమెస్టిక్ ప్లేయర్స్ని కాపాడడానికి ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ని పెట్టింది. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో దానివల్ల టెస్లాకి మరికొన్ని కంపెనీలకు ఒక న్యూ హోప్ ఏర్పడింది. ఏంటి అంటే టెస్లాకి వచ్చిన గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు వాటి ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించబోతుంది. కానీ దీనికి ఇక్కడ కొన్ని స్ట్రింగ్స్ అటాచ్డ్ ఉన్నాయి, కండిషన్స్ అప్లైడ్. సో ఈ కండిషన్స్ ఏంటి అంటే ఈ లోవర్ డ్యూటీస్ ఎవరెవరైతే అవైల్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ పెడతామని చెప్పేసి గ్యారంటీ ఇవ్వాలి. సో టెస్లా 3 years లోపు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో అలాగే 25% ఆఫ్ ద కార్కి కావాల్సిన అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ ఇండియాలోనే లోకల్గా మ్యానుఫ్యాక్చర్ కావాలి. సో దీనివల్ల ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ అక్కడ బ్లూ కాలర్ ఎంప్లాయీస్ కూడా చాలా వరకు పెరుగుతారు. అలాగే టెస్లాకి ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల ప్రాబ్లం లేకపోయినా మిగిలిన ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది లిమిటెడ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చైనాలో లాగా ఇండియాలో వైడ్ స్ప్రెడ్ ఛార్జింగ్ నెట్వర్క్ లేదు. స్టాండర్డైజ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా లేవు. నిజం చెప్పాలంటే ఏథర్ ఒకటి వాడుతుంది, ఓలా ఒకటి వాడుతుంది, టాటా ఒకటి వాడుతుంది, మహేంద్ర ఒకటి వాడుతుంది. అందరూ సేమ్ ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ ఛార్జింగ్ స్టాండర్డ్స్ లేవు. సో టెస్లా వస్తే వాళ్ళే ఇక్కడ వాళ్ళ ఓన్ నెట్వర్క్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెస్లా చాలా వరకు లగ్జరీ పాయింట్లో ఉంటుంది. వాళ్ళ మినిమం కార్ కూడా వచ్చేసి దగ్గర కన్వర్షన్కి వస్తే 40 to 45 lakhs. ఇండియా చాలా ప్రైస్ సెన్సిటివ్. ఈ ప్రైస్లో ఈవీస్ని అమ్మడం చాలా కష్టం. అలాగే ఇక్కడ కూడా బీవైడి, షామీ లాంటి లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి. బీవైడి అయితే ఆల్రెడీ ఇండియాలో వాళ్ళ కార్స్ని అమ్ముతుంది కూడా. ఇలాంటి చైనీస్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఇస్తారు. వీళ్ళందరూ పక్కకు పెడితే టాటా అండ్ మహేంద్ర ఓన్ బ్రాండ్స్ కూడా ఇండియన్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా కావాలి అని అనుకుంటున్నారు. అండ్ ఇది కాకుండా టెస్లాకి ఒక అడ్వాంటేజ్ ఉంది ఇండియాలోకి రావడం వల్ల. అది ఏంటి అంటే ఇండియాలో వాళ్ళ బ్యాటిల్ అనేది ఓన్లీ మార్కెట్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ పొజిషన్ కూడా. ఎందుకంటే టెస్లాకి ఒక కొత్త మార్కెట్ ప్లేస్ మాత్రమే కాదు, ఒక కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ కూడా కావాలి. ఆల్రెడీ చాలా వరకు యుఎస్ కంపెనీస్ అన్నీ కూడా China +1 స్ట్రాటజీని యూస్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఇక్కడ ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టడం వల్ల ఇండియాకు ఉన్న నేబరింగ్ కంట్రీస్కి, సౌత్ ఏషియన్ కంట్రీస్కి, అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే చైనాలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ షిప్మెంట్స్ అన్నీ, ఆ ప్రొడక్షన్ని మొత్తాన్ని కూడా ఈజీగా ఇండియాలో మూవ్ చేయవచ్చు. దానికి తగ్గట్టు లేబర్స్ కూడా ఇండియాలో ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు. టెస్లా జర్నీ ఎలా జరగబోతుంది ఇండియాలో అని చెప్పి మీరు మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్